కళావతి గారు హ్యాపీ బర్త్‌డే మేడం. కావ్య గారు హ్యాపీ బర్త్‌డే. అలాగే దీపిక గారు హ్యాపీ బర్త్‌డే. యాక్చువల్లీ దీపిక అంటే తెలియకపోవచ్చు గానీ, కావ్య, కళావతి అంటే తెలియనోళ్ళుండరు. అసలు ఏమి ఎనర్జీ అసలు అబ్బబ్బబ్బా! అసలు వాళ్ళు ఎవరన్నా సరే యాడ్‌లు కావాలి అనుకుంటే ఫస్ట్ పేరొచ్చేది నాకు తెలిసినంత వరకు దీపికనే వస్తుంది. ఎందుకంటే అంత ఎనర్జీగా అయితే వాళ్ళు పెర్ఫార్మ్ చేస్తారు. అసలు ఏం అరుస్తారబ్బా! అంత ఎనర్జీ రావాలంటే కూడా మామూలు విషయం కాదు. ఇలాంటి ఎనర్జీతో మీరు ఇంకా మరిన్ని బర్త్‌డేలు జరుపుకొని, మాకింకా మరింత ఎంటర్‌టైన్‌మెంట్ బ్రహ్మముడి సీరియల్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలనేసి మేమైతే కోరుకుంటున్నాం. అలాగే బ్రహ్మముడి ప్రాజెక్టులు మరిన్ని సక్సెస్‌ఫుల్ ప్రాజెక్టులు రావాలనేసి మీకు మా ముందర మీరెప్పుడు కలకాలం వర్ధిల్లాలనేసి నేనైతే కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా కోరుకుంటా ఉంటే ఖచ్చితంగా హ్యాపీ బర్త్‌డే కళావతిను, దీపిక గారు ఏదో ఒకటి చేయండి. నేను ఖచ్చితంగా ఇన్‌స్టాగ్రామ్‌లో మీ స్క్రీన్ షాట్‌లన్నీ తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే వాళ్ళకి ట్యాగ్ చేస్తాను. ఒకవేళ రిప్లై ఇచ్చినారంటే మన అదృష్టం మీ పేరుతో సహా. మీరు ఇంక్లూడింగ్ మీ పేరు, కళావతి గారికి లేకపోతే దీపిక గారికి హ్యాపీ బర్త్‌డే అని చెప్పండి. ఖచ్చితంగా చెప్పండి. అలాగే మనం ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో ఏం జరిగింది, ఎక్కడ అనేసి మాట్లాడదాం. నేను సండే అనాలిసిస్ చేశాను కదా! సండే అనాలిసిస్‌లో మీకు కొన్ని డౌట్స్ అయితే వచ్చాయి. పెద్ద పెద్ద పారాగ్రాఫ్‌లు అయితే రాశారు. మీ ఓపికకి సూపర్ అసలు. ఎందుకంటే మీరు ఎంతలా ప్రేమిస్తా ఉంటారో తెలుస్తుంది. అక్కడ బ్రహ్మముడి ఫ్యాన్స్ ఎంతలా ప్రేమిస్తా ఉంటారో, ఎంతలా వెయిట్ చేస్తా ఉంటారు అనేసి. దానికోసం అని కూడా ఒక క్లారిటీ అయితే ఇస్తాను. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్‌గా నేను సండే అనాలిసిస్‌లో ప్రతి ఒక్క పాయింట్ పిన్ టు పిన్ అయితే చెప్పాను. అంటే అక్కడ జ్యూస్ మారే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ కళ్యాణ్ ఎందుకొచ్చాడు ఆ విధంగా చూడడానికి? డాక్టర్ ఏమన్నా ఫోన్ చేశారా? అలాగే రాహుల్ ఏసే స్టెప్పులు, ఎత్తులు, అలాగే మనల్ని నమ్ముకున్నోళ్ళు మనల్ని మోసం చేస్తే ఎలా ఉంటుంది అనే దాని గురించి క్లారిటీగా అయితే చెప్పాను. ఎవరన్నా చూడకుండా ఉంటే ఖచ్చితంగా వాచ్ చేయండి. సరే అనేసి ఈరోజు గాని ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోయినట్టయితే, ఈరోజు ఎపిసోడ్‌లో మీకు మన రాముల వారు, అలాగే లక్ష్మణుల వారు ఉన్నారు కదా! దేవుళ్ళు ఉన్నారు కదా! వాళ్ళు మన రాముల వారు ఎంత చెప్తే లక్ష్మణుల వారికి అంత. అంటే ఒకవేళ నువ్వేమైనా చెయ్యి అంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో, నన్ను వదిలేసి వెళ్ళిపో అన్నా గాని మన లక్ష్మణుల వాళ్ళు వెళ్ళిపోయాక రెడీ అయిపోతారు. అంటే అక్కడ రాజ్యాన్ని కావాలన్నా వదిలేస్తాను గానీ, నా అన్నను వదులుకోను అన్నంత ప్రేమ అయితే మన లక్ష్మణుల వారు చూపించారు కదా! అదే విధంగా ఇక్కడ కళ్యాణ్ అయితే వాళ్ళ అన్న చెప్పిన మాట కోసం అనేసి వాళ్ళ వదినకి ప్రాబ్లమ్ జరుగుతుందన్నా గానీ, అక్కడ పోయి టాబ్లెట్లు తెచ్చాడు చూడండి. అక్కడ ఖచ్చితంగా నాకు లక్ష్మణుల వారే కనిపించారు కళ్యాణ్‌లో అయితే. సూపర్ అనిపించింది ఆ సీన్ మాత్రం. సరే అనేసి అక్కడ టాబ్లెట్లు తెచ్చాడు. టాబ్లెట్లు తెచ్చిన తర్వాత కావ్య జ్యూస్ తాగేసింది. వాటి గురించి కూడా మనము క్లియర్ కట్‌గా జరగతా ఉండే కొద్దీ మీకు చెప్తాను ఏం జరిగింది అక్కడ అనేసి. అలాగే కావ్యకి కూడా అనుమానం అనేది స్టార్ట్ అయింది. కావ్యకి అనుమానం స్టార్ట్ అయిన తర్వాత ఊరికే ఉంటుందా? ఎక్కడో దాక్కోండి సప్త సముద్రాల అవతల దాక్కున్నా గానీ ఎలాగోలా కావ్య అయితే పట్టుకొనొచ్చేస్తుంది. ఆ విషయం మనకు తెలుసు. ఎందుకంటే కావ్య ఈరోజు కాదు ఎప్పటినుంచో రాజు సతమతం అవుతా ఉంటే ఎప్పటినుంచో కావ్యకి ఏదైనా చిన్న డౌట్ వచ్చినా గానీ ఆ డౌట్‌ని ఎలాగోలా క్లారిఫై చేసుకొనైతే వచ్చేస్తది. ఈ వారంలో కావ్యకి నిజం తెలిసిపోయే ఛాన్స్ అయితే ఉంది. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. మనల్ని ఎక్కువగా నమ్మినోళ్ళని ఎక్కువగా నమ్ముతాను చూడండి. మన కోసమే వీళ్ళు మన ప్రాణాలు ఇస్తారు. ఒకవేళ మనకి ఎలాంటి కష్టం వచ్చినా వీళ్ళకి చెప్పుకోవచ్చు అంటాను చూడండి. వాళ్ళు మోసం చేస్తే మనం అస్సలు తట్టుకోలేము. దానికోసం అనేసి నేను చెప్పాను. కావ్య రాజుని వదిలేసి ఇంట్లోంచి వెళ్ళిపోయే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది నిజం తెలిసిన తర్వాత అనేసి మీకు చెప్పాను. కానీ మీరు చాలా మంది అయితే నాకు ఆర్గ్యుమెంట్ చేశారు. కావ్య అసలు ఎళ్ళదు. ఇన్ని రోజులు రాజ్, కావ్య దూరంగానే ఉన్నారు. రాజ్, కావ్య దూరంగానే ఉన్నారు. మళ్ళీ దూరం అయిపోతే అసలు బ్రహ్మముడి ఫ్యాన్స్ ఎవరు చూడరు అనేసి అయితే చెప్పారు. మీరు చెప్పిన మాట అక్షరాల 100% రైటు. కానీ ఇక్కడ మన డైరెక్టర్ కాదు, బ్రహ్మముడి డైరెక్టర్ కాదు. చాలా మంది డైరెక్టర్లు భార్యాభర్తలను దూరం చేస్తే మంచి టీఆర్పీ వస్తుంది. అంటే వాళ్ళు ఎప్పుడు కలుస్తారని ఒక ఎగ్జైట్‌మెంట్ క్రియేట్ అవుతుంది అనేసి మన డైరెక్టర్ గారైతే ఆ విధంగా అయితే ఆలోచిస్తా ఉంటారు. మన తెలుగు డైరెక్టర్లు ప్రతి ఒక్క సీరియల్‌లో దాదాపు అన్ని సీరియల్‌లో ఇదే కంటెంట్ అయితే జరుగుతుంది కాబట్టి కావ్య, రాజ్ విడిపోయే ఛాన్స్ అయితే 90% అయితే ఉంది. అక్కడ మన కళ్యాణ్ అయితే చెప్తానే ఉన్నాడు. "అన్నయ్య మనం మోసం చేస్తున్నాము. ఒకవేళ వదినకి గాని తెలిసిందంటే వదిన మనల్ని ఎప్పటికి క్షమించదు. మనం వదిన ఎప్పటికి క్షమించదు. అసలు వదిన ఎంత ప్రాణాలు పెట్టుకుంది బిడ్డ పైన. అలాంటి బిడ్డని మనం ఈ విధంగా చేయాలనుకుంటా ఉన్నాం" అనేసి మన కళ్యాణ్ అయితే దాదాపు ఒక 20 సార్లు అయితే చెప్పుంటాడు. ఆ 20 సార్లు చెప్పింది గుచ్చి చెప్పారంటే మీరే అర్థం చేసుకోండి. ఇక్కడ కావ్య, రాజు దూరం అయ్యే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉందనేసి నేనైతే అనుకుంటున్నాను. అలాగే మనం ఇష్టంగా ప్రేమించే వాళ్ళని మన వాళ్ళు మోసం చేసి వెన్నుపోటు పొడిస్తే ఎలా ఉంటుందని చెప్పాను కదా! దాని గురించి కూడా ఒక పాయింట్ అయితే చెప్తాను. ఇప్పుడు కావ్యకి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే ఫస్టు రాజుకి చెప్తుంది. రాజు ఏం లేదంటే కళ్యాణ్‌కి చెప్తుంది. కళ్యాణ్‌కి చెప్తుంది. వీళ్ళిద్దరూ అక్కడ రాజుకి ఒక భుజాల్లాగా అంటే ఎలాంటి శక్తినిస్తారంటే అలాంటి శక్తినిస్తారు రాజ్, కళ్యాణ్. అలాగే అమ్మ సైడ్ నుంచి సపోర్ట్ కావాలనుకుంటే
ఖచ్చితంగా అమ్మగారి సైడ్ నుంచి సపోర్ట్ అయితే మన అప్పుకి ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా గానీ, ఏం ప్రాబ్లమ్ వచ్చినా గానీ ఫస్ట్ అప్పుకే అప్రోచ్ అవుతుంది. ఆ అప్పుకే చెప్తుంది. అప్పు నాకు ఈ విధంగా ప్రాబ్లమ్ వచ్చింది కొంచెం హెల్ప్ చేయి అనేసి. మనం ఎన్నో విషయాలు చూసుంటాం. అప్పు ఎన్ని విషయాల్లో హెల్ప్ చేసిందో మీరు చూసుంటారు. ఎలాంటి చిన్న ప్రాబ్లమ్ వచ్చినా గానీ అప్పు రావే అనేసి ఫోన్ చేస్తుంది. ఇప్పుడు మన స్వప్న ఇరుక్కున్నప్పుడు కూడా అప్పు అయితే ఫోన్ చేస్తుంది. ఇంట్లో ఎవరినన్నా మన కావ్య ఫస్ట్ నుంచి నమ్ముతా ఉందంటే జీరో అంటే కావ్య ఎప్పుడైతే దుగ్గిరాల ఫ్యామిలీలోకి వచ్చింది అప్పటి నుంచి నమ్ముతా ఉందంటే ఒకటి కళ్యాణ్‌ని, అలాగే రాజ్‌ని, మూడోదొచ్చి అప్పుని. ఈ ముగ్గురే ఇప్పుడు కావ్యకైతే వెన్నుపోటు పొడవడానికైతే రెడీ అయిపోయారు. ఎందుకంటే అప్పుకి తెలుసు నిజము ఏం జరుగుతుందనేసి, కళ్యాణ్‌కి తెలుసు నిజము ఏం జరుగుతుందనేసి, రాజుకి తెలుసు నిజం ఏం జరుగుతుందనేసి. కానీ వీళ్ళు ముగ్గురే పొరపాటు చేశారంటే ఎవరైనా ఎంత కఠినాత్ములైనా గానీ మనసు అనేది ఒకటి ఉంటుంది. ఆ మనసు హర్ట్ అయింది మాత్రం ఖచ్చితంగా ఇంట్లోంచి బయటికెళ్ళిపోయే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. అంటే నేను వెళ్ళిపోవాలని కోరుకోవట్లేదు. వాళ్ళు కలిసి ఉండాలి. కానీ చెప్తా ఉన్నాను నేను నిన్న సండే ఎక్స్‌ప్లనేషన్‌కి మీరు పెట్టిండే కామెంట్స్‌కి నా ఆన్సర్ చెప్తాను. అంత తప్పుగా అయితే అనుకోవద్దండి. సరే అనేసి అది అయిపోయిన తర్వాత ఈరోజు మొత్తం ఎపిసోడ్ ఏం జరిగింది ఎక్కడ అనేసి ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఇక్కడ ఎపిసోడు మనకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను మీకు ఎపిసోడ్‌లో ఏం జరిగిందనేసి. మన కళ్యాణ్ మనకు బిడ్డ నాకు ముఖ్యము. మీరు కావాలి, నేను కావాలంటే నా బిడ్డ నాకు ముఖ్యం అనేసి కావ్య అయితే చెప్పింది. ఇంత మొండిగా తయారైంది. ఎలా మార్చాలి? ఏం చేయాలో అనేసి మన రాజుకైతే అర్థం కాలేదు. అర్థం కాకపోయేసరికి ఇంక బామ్మగారు వీళ్ళంతా ఆలోచిస్తా ఉంటారు. ఎందుకు వీడు ఈ విధంగా చేస్తా ఉంటాడు? వాడు నీ బిడ్డని ఆ విధంగా చేయాలనుకుంటే నేను ఊరుకోను అనేసి మన అపర్ణ గారు చెప్తా ఉంటారు. బామ్మగారు చెప్తా ఉంటారు. ఎందుకు ఇంత ప్రేమ చూపించినాడు? అమ్మాయి అమ్మాయే కావాలన్నాడు. కానీ ఇంత సడన్‌గా ఎందుకు మారిపోయాడు అనేసి ప్రతి ఒక్కరికి డౌట్ వచ్చింది. వాళ్ళకే కాదు మనకు డౌట్, మనకు తెలుసు కాబట్టి మనకు డౌట్ రాలేదు. ప్రతి ఒక్కరికి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చిన తర్వాత అక్కడ కావ్య అయితే ఒక పాయింట్‌ని అయితే లీడ్ చేసింది. అంటే ఇంత ప్రేమగా చూసుకున్నాడు. అంటే నాకు అమ్మాయి కావాలన్నాడు. ఇంతలా చూసుకోవాలి, అంతలా చూసుకోవాలి. నన్ను కాలు కింద పెట్టకుండా చూసుకోవాలన్నాడు. ఇంతలా ప్రేమించిన ఆయన సడన్‌గా ఎందుకు ఈ విధంగా మారాడు? ఏదో పెద్ద క్వెషన్ మార్క్ అయితే ఉంది. ఏం జరిగింది? అసలు మనం ఎలా కనిపెట్టాలి? ఏమనేసి కావ్య అయితే తికమక పడతా ఉంటే మొత్తానికైతే కావ్యకి కూడా ఒక ఐడియా అయితే వచ్చింది. ఏం ఐడియా వచ్చిందంటే అక్కడ ఫోటోలు ఏదో మనకు ఫ్లాష్ బ్యాక్ వచ్చి చూపించారు. ఫోటోలు ఊరికే స్టోరీ కావాలనుకుంటే ఎలాగైనా ఫ్లాష్ బ్యాక్ వస్తా ఉంటుందబ్బా! అక్కడ ఫ్లాష్ బ్యాక్ ఒకటి చూపించారు. అక్కడ వాళ్ళు ఒక ఫ్రేమ్ వేసి చిన్న పిల్లలు వాల్‌పేపర్ తెచ్చి అతికిచ్చింది. వాల్‌పేపర్ తెచ్చినట్టు మన కావ్య అయితే నాకు పాపే పుడతాడు అందుకని పాప ఫోటో తెచ్చా అనేసి మన రాజేష్ చెప్తా ఉన్నాడు. అలాగే కావ్య వచ్చి నాకు బాబు కావాలనుకుంటాను అనేసి చెప్తాంది. ఇక్కడ కళ్యాణ్‌కి, రాజ్‌కి ఒకే ఒకటి అమ్మాయి కావాలని వీళ్ళు అనుకుంటా ఉంటారు. అక్క చెల్లెలు మాత్రం అబ్బాయి కావాలనుకుంటా ఉంటారు. ఇక్కడ కళ్యాణ్‌కి అబ్బాయి పుడతారా, అమ్మాయి పుడతారా అని గ్యారంటీ లేదు కానీ రాజ్ కావ్యకి మాత్రం కవల పిల్లలు పుట్టే ఛాన్స్ అయితే వెరీ, 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 వెరీ హైగా ఉంది. ఇది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. సరే అనేసి అది అయిపోయిన తర్వాత మొత్తానికైతే ఆ వాల్ పోస్టర్‌లో ఏముంది అంటే ఆ వాల్ పేపర్ అతికిస్తే అక్కడ పిల్లలు ఉంటారు కదా! ఆ పిల్లల గురించి ఏదన్నా నిజం చెప్తాడేమో అనేసి మన కావ్య అయితే ప్రయత్నించి ఆ విధంగా అయితే చేస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందనేసి వెయిట్ చేద్దాం. మనకు రేపు ఎపిసోడ్, ఎల్లుండి ఎపిసోడ్‌లో క్లారిటీ అయితే వస్తుంది కదా! సరే అనేసి అది అయిపోయిన తర్వాత ఇక్కడ హాస్పిటల్ గురించి, అక్కడ మెడికల్ షాప్ దగ్గరికి పోయినప్పుడు గురించి మనం ఒక మాట మాట్లాడుకోవాలి. మెడికల్ షాప్ పోయినప్పుడు మన కళ్యాణ్ 10 సార్లు కాదు 20 సార్లు చెప్పాడు. అన్నయ్య మనం మోసం చేస్తున్నాం. అన్నయ్య ఈ విధంగా చేయడం తప్పు. వదినకి తెలియకుండా చేయడం తప్పు అనేసి పదే ఆ మాట చెప్పాడు. పదే ఆ మాట చెప్పాడు. అక్కడ డాక్టర్ గారు పంపించారు. డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ లేనిదే ఈమనేసి వాళ్ళైతే చెప్పారు. ఇవి అక్కడ బిడ్డకు ప్రాబ్లమ్ చేసే మాత్రలు ఈమనేసి అయితే చెప్పారు. ఈమని చెప్పిన తర్వాత అక్కడ కళ్యాణ్ అయితే మన రాజుకి ఫోన్ చేసి ఊరికే అట్ట నాటకం ఆడి ఏదో మాత్రలైతే తీసుకున్నాడు. మాత్రలు తీసుకున్నప్పుడు కళ్యాణ్ నిజంగానే ఆ మాత్రలు తీసుకున్నాడా? లేకపోతే వాళ్ళ వదినని కాపాడడం కోసం ఏమన్నా అంటే వాళ్ళ వదిన ఆల్రెడీ ఇప్పుడు ఇంట్లో నమ్మేది ఎవరిని చెప్పాను కదా ఫస్ట్‌లో. ఇంట్లో కళ్యాణ్‌ని ఎక్కువగా నమ్ముతుంది. అంటే ప్రాణం పెడతాడు. ఒక సీతమ్మ ఎలాగైతే ఒక లక్ష్మణ్‌ని ఎలాగైతే నమ్మిందో అదే విధంగా మన కళ్యాణ్ అయితే నమ్మింది. ఆ నమ్మకము మన కళ్యాణ్ నిలబెట్టుకున్నాడా అంటే నిలబెట్టుకున్నాడనే నాకు అనిపిస్తుంది. అంటే ఇక్కడ టాబ్లెట్లు మార్చేసే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. ఎందుకంటే వదినకి తెలియకుండా చేయకూడదు. కావాలంటే నా రాముడు లాంటి అన్నయ్యకి మోసం చేస్తాను గానీ, నా సీత లాంటి వదినకైతే నేను మోసం చేయను అనేసి కళ్యాణ్ అనుకునే ఛాన్స్ అయితే వెరీ, వెరీ హైగా ఉంది. దానికోసం నేను చెప్తాన్నాను. అక్కడ కళ్యాణ్ అయితే మాత్రలు మార్చేసింటాడు అనేసి నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ మార్చుకున్నామంటే స్టోరీ ఎలా ఉంటుందో దాని గురించి కూడా చెప్తాను. మార్చుకున్నామంటే కళ్ళుతిరిగి కింద పడిపోతుంది కావ్య. కళ్ళుతిరిగి కింద పడిపోయిన తర్వాత వాళ్ళ గురించి నిజమైతే తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ కళ్యాణ్ తప్పుంది. అలాగే రాజ్ తప్పుంది. ఇద్దరు తప్పుంది కాబట్టి ఇద్దరు తప్పుంది. అలాగే అప్పు తప్పుంది. ఈ ముగ్గురు తప్పుంది కాబట్టి హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. హాస్పిటల్‌కి తీసుకెళ్ళిన తర్వాత ఈ విధంగా ప్రెగ్నెన్సీ పోవడానికి కారణం ఏదో కలిపారు. దీంట్లో జ్యూస్‌లో ఏదో కలిపారు. లేకపోతే దేంట్లోనో ఒక దాంట్లో కలిపారు అనేసి అయితే చెప్తా ఉంటారు. అనేసి చెప్తా అంటే అప్పుడు ఏం ప్రాబ్లమ్ లేదులెండి. అంతా
ఓకే అనేసి డాక్టర్ చెప్తారు. ఎందుకు ఈ విధంగా చేశారు అనేసి మొత్తానికి అయితే అడుగుతారు. అడిగిన తర్వాత కావ్య అలాగే రాజు మధ్య కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. వచ్చినా కానీ దుగ్గిరాల ఫ్యామిలీని వదిలిపోదు కావ్య. అక్కడ డిస్టర్బెన్సెస్ వచ్చినా కానీ కొంచెం అల్టా ఇట్ట ఒక వారం 2 వారాలు మేనేజ్ చేస్తారు. మేనేజ్ చేసిన తర్వాత జరిగిన తప్పు అయితే చెప్తారు. ఈ విధంగా రిపోర్ట్స్ మారిపోయాయి అనేసి ఏదో ఒకటి కావ్యకి చెప్పినారంటే కావ్య అర్థం చేసుకునే శక్తి అయితే ఉంది. అలాగే జ్యూస్ మారిపోయే ఛాన్స్ కూడా ఉంది. జ్యూస్ మారిపోతుంది, ఎలా మారిపోతుంది అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు నేను నిన్న సండే అనాలిసిస్‌లో కూడా చెప్పాను. జ్యూస్ ఇప్పుడు కలుపుతా ఉంటాడు. ఎవరో ఒకరు పిలుస్తారు. లేకపోతే ఎవరో ఒకరు చూస్తా ఉంటారు అనేసి ఆ జ్యూస్ అక్కడే పెట్టేసి రాజు వెళ్ళిపోవచ్చు. కళ్యాణ్ మార్చేసిండొచ్చు ఒకవేళ జ్యూస్‌ని కూడా. ఎందుకంటే కళ్యాణ్ అక్కడ వచ్చి పర్టికులర్‌గా చూసాడు. ఒకవేళ కళ్యాణ్ మార్చేసిండొచ్చు. నా వదినని ఎలాగైనా కాపాడుకోవాలి. నేను తప్పు చేశాను. మాత్రలు తెచ్చి తప్పు చేశాను అనేసి కళ్యాణ్ జ్యూస్‌ని మార్చేసిండొచ్చు. అసలు ఎలాగైనా జరగచ్చు. ఎందుకంటే మనం సీరియల్‌ని ఒక వేలో చూస్తే డైరెక్టర్ ఇంకొక వేలో చూస్తారు. ఆ విధంగా అన్ని పక్కల నుంచి వేరే వేరేగా వస్తా ఉంటుంది కాబట్టి మనము పర్టికులర్‌గా ఇదే జరుగుతుంది అని అయితే చెప్పలేము. అదే నేను చెప్తా ఉన్నా కదా! ఇప్పుడు మనం రిపోర్ట్స్ మారాయి అనుకున్నాము. ఒకవేళ రిపోర్ట్స్ మారుకున్నాం అంటే ఇప్పుడు జ్యూస్‌లో అయితే మాత్ర అయితే ఏసాడు. మాత్ర మారిన ఛాన్స్ ఉందనుకుంటే మాత్ర మారే ఛాన్స్ ఉంది. ఒకవేళ మాత్ర మారలేదనుకుంటే మన కళ్యాణ్ మార్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అక్కడ జ్యూస్ అయితే కావ్య అయితే తాగేసింది. కావ్య తాగలేదు అనుకునేదానికి మనకు వేరే ఆప్షన్ లేదు. ఇక రుద్రాణి గారి గురించి కూడా ఒక మాట మాట్లాడుకోవాలి. ఎందుకంటే రుద్రాణి గారు ఎప్పుడు కానీ మెడికల్ షాప్‌కి పోయేసి మాత్రలు తెచ్చినట్టు మనకి ఎప్పుడు చరిత్రలో చూపియలేదు. కానీ రుద్రాణి గారు మాత్రం మాత్రలు అయితే టింగ్ 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 అని ఏసేస్తా ఉంటారు. లేకపోతే ఏదో పౌడర్ కలుపుతా ఉంటారు. ఇక్కడ పర్టిక్యులర్‌గా రాజు అలాగే కళ్యాణ్ ఇద్దరు పోయి మెడికల్ షాప్‌కి పోయి మరీ మాత్రలు తెచ్చి మరీ జ్యూస్‌లో ఏసి మరీ మన కావ్య దగ్గర తాగిపిచ్చారంటే నాకు ఇక్కడే డౌట్ వస్తుంది. ఖచ్చితంగా మాత్రలు మారే ఛాన్స్ అయితే ఉంది. అంటే విలన్‌లకి ప్రిస్క్రిప్షన్‌లు అవసరం లేదా? ఇవి హీరోయిన్‌లకి మాత్రమే ప్రిస్క్రిప్షన్‌లు అవసరమా? నాకైతే తెలియట్లేదు. దానికోసం అనేసి కొంచెం క్లారిటీ అయితే మీకు చెప్పాను. ఇక్కడ మారిస్తే కళ్యాణ్ ఒక్కడే మార్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే తన వదిన పైన ప్రేమ, వదిన పైన నమ్మకం ఆ విధంగా ఉంది కాబట్టి నా వదినని నేను దూరం చేసుకోకూడదు. వదిన నన్ను క్షమించదు. ఎప్పటికి జీవితంలో క్షమించదు. నేను ఇంత పెద్ద తప్పు చేశానని తెలిసిందనేసి మన కళ్యాణ్ అయితే మార్చేసే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంది. ఇక్కడ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తాడు. ఎందుకంటే అక్కడ వచ్చి చూసిన తర్వాత కూడా జ్యూస్ తాగేసిందా అన్నట్టు చూసాడు. అంటే అన్నయ్య ఇచ్చిన జ్యూస్ మారిపోయిందా, ఏం జరిగిందనేసి మనకు రేపటి వరకు అయితే వెయిట్ చేయాలి. వెయిట్ చేద్దాం ఖచ్చితంగా. మంచి ఎపిసోడ్ అయితే రేపు ట్విస్ట్ అయితే రాబోతుంది. మరి రేపు వచ్చిన తర్వాత మళ్ళీ అప్‌కమింగ్ ఎపిసోడ్ వచ్చిన తర్వాత రేపు మంగళవారం సాయంకాలం మనం స్పెషల్ వీడియో అయితే చేస్తానని చెప్పాను. అది ఖచ్చితంగా స్పెషల్ వీడియో అయితే చేస్తాను. అలాగే దీపిక గారు మీకు వన్స్ అగైన్ హ్యాపీ బర్త్‌డే. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకొని మాకు సంతోషకరమైన హ్యాపీనెస్ ఇస్తారనేసి మీరు బ్రహ్మమణి సీరియల్‌లో 2 కవల పిల్లలు పుట్టాలనేసి, ఆ కవల పిల్లలతో పాటు మీరు తల్లిగా ఉండాలనేసి మేమైతే గట్టిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మన బ్రహ్మమణి కావ్య గారికి హ్యాపీ బర్త్‌డే చెప్పడం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.